ఫ్రెండ్స్, మన లాస్ట్ వీడియోలో మీరు చూసుకుంటే మన ఫోయినిక్స్ మాల్ అంటే ఇండియాకి లార్జెస్ట్ ఇంకా ఏషియాకి సెకండ్ లార్జెస్ట్ మాల్ అయితే మీకు చూపించాను కదా. ఇదే ఆ మాల్ అనమాట. ఆ మాల్ ఎదురుగే మనకి మెట్రో రైల్ కూడా ఉంది, ఓకేనా. అలాగే ఆ మాల్ ఎంట్రన్స్లో అంటే ఇండియాకి లార్జెస్ట్ అంటే మీరు చూసుకోవచ్చు ఎంత పెద్ద మాల్ అయి ఉంటుంది. ఫోయినిక్స్ మాల్ అని బెంగళూరు. ఇప్పుడు నేను బెంగళూరులో మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాను. ఇంకా మనకి అక్కడ పిల్లలకు కూడా ఆడుకోవడానికి చాలా వరకు మంచి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. అయితే ఈరోజు మనం చూడబోయేది బెంగళూరులోనే నెక్సెస్ శాంతినికేతన్ షాపింగ్ మాల్ అనమాట, ఓకేనా. నెక్సెస్ అంటారు. హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను వికీ. వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. మీ అందరికీ తెలిసి మనం అయితే ఇప్పుడు బెంగళూరులో ఉన్నాం. బెంగళూరులో అయ్యప్ప నగర్, మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర. అలాగే ఫీనిక్స్ మాల్ తర్వాత మనమైతే నెక్సెస్ శాంతినికేతన్ ఆ మాల్కి అయితే వచ్చాను. అందరూ కూడా వచ్చాం, ఎందుకంటే అక్కడ చాలా రష్గా ఉంది ఫుడ్ కోర్ట్లో. అందుకే మనం ఇక్కడ కేఎఫ్సీకి అయితే వచ్చాం. చూసారు కదా, ఇది కూడా చాలా 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 పెద్ద మాల్ అనమాట, ఓకేనా. క్యాండీ క్లబ్ అనేసి ఇంకా అంటే చాలా వరకు లాప్ట్ అయితే కొన్ని బ్రాండెడ్ లాప్ట్ మొత్తం కూడా అంతా బ్రాండెడ్, అన్ని బ్రాండ్స్ కూడా ఉన్నాయి. బట్టలు, షూస్ అన్నీ కూడా. క్యాండీ ల్యాండ్ అనేసి ఇక్కడ ఉంది. ఆ క్యాండీ అంటే పిల్లలు ఆడుకుంది. ఇంకా రకరకాలు అక్కడ ఈవెంట్స్ అయితే లాప్ట్ అవుతున్నాయి. చూసారు కదా, మొత్తం కూడా వాయా ప్లస్ ట్రెండ్స్ అంతా రిలయన్స్ డిజిటల్ మొత్తం అంతా కూడా లాప్ట్ అయితే ఉంది. మంచి మంచి బ్రాండ్స్ అయితే ఉన్నాయి. ముందు మీకు అంతా కూడా చూపిస్తాను. ఇక్కడ మొత్తం ఎలక్ట్రానిక్స్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ అనమాట ఇది. అలాగే ఈ మాల్ కూడా చాలా వరకు పై వరకు మీకు చూపిస్తాను ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి అన్నీ కూడా. అలాగే మా వదిన, మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, మేము అందరూ కూడా కలిసి మాల్కి అయితే వెళ్తున్నాం, ఓకేనా. ఈ మాల్ మొత్తం కూడా మీకు చూపిస్తాను, చూస్తుండండి. చూడండి ఇద్దరు ఒకసారి. అలాగే మాల్కి బ్యాక్ సైడ్ కూడా ఒక ఎంట్రీ గేట్ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ ఇది చూస్తాం కదా అల్గోరిథం, ఆ పైన చూస్తున్నాం కదా ప్రెస్టీజ్ శాంతినికేతన్ అనమాట. దీంట్లోనే 10th ఫ్లోర్లో మా అన్నయ్య జాబ్ చేస్తుంటారు, మషరక్ బ్యాంక్ అనమాట. అలాగే 3rd ఫ్లోర్లో మా అక్క వాళ్ళ కూతురు కూడా జాబ్ చేస్తుంటుంది. అలాగే ఈ ఆఫీస్ చూసుకుంటే అక్కడ సీ టైప్లో ఉంది, చూసారు కదా. అలాగా ఆ కోస నుండి ఈ కోస వరకు చాలా పెద్ద ఆఫీస్ అనమాట. ప్రెస్టీజ్ శాంతినికేతన్ అంటే చాలా వరకు అన్నీ అక్కడ ఐటీ ఇంకా మన బీపీఓ సెక్టర్స్ ఉంటాయి కదా, అన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. అలాగే ఇక్కడ ఎంట్రన్స్లో ఇక్కడ షాపింగ్స్ చేసుకోవడానికి చిన్న చిన్న షాపులు అయితే ఉన్నాయి చాలా వరకు, ఓకేనా. అలాగే ఇక్కడ ఎంట్రీ కూడా ఉంది, ఎగ్జిట్ కూడా ఉంది. మనం అయితే మళ్ళీ లోపలికి వెళ్ళి మనం కేఎఫ్సీ కోసం పైకి అయితే వెళ్ళాలి, ఫుడ్ కోర్టు. ఆ మధ్యన ఏమేమి వస్తాయి అన్నీ కూడా మీకు చూస్తుండండి, ఓకేనా. అలాగే నేను లోపలికి వెళ్ళేటప్పుడు మా అమ్మ వాళ్ళు కూడా మా అన్ని వాళ్ళు ఆఫీస్ అంటే బయట నుండే లోపలికైతే ఎంట్రీ ఉండదు, చూడడానికి అయితే వెళ్తున్నారు. అలాగే అక్కడ నుండి ఎంట్రీ అయిన తర్వాత బ్యాక్ సైడ్ నుండి ఈ చూసారు కదా, ఇదంతా చాయోస్ కమింగ్ సూన్ అనేసి న్యూ స్టోర్ అనేసి ఏదో స్టోర్ వస్తుందన్నమాట. కిందనే క్యాండీ ల్యాండ్ ఉంది. అలాగే మనకి పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ కూడా ఉంది. ఫోయినిక్స్లో ఉంది కదా బయట, ఇక్కడైతే లోపల ఉంది, ఓకేనా. మీరు చూస్తుండండి. మళ్ళీ ఎలివేటర్లో పైకి వెళ్ళిపోదాం. పిల్లలు జూడియో
అలాగే మనం ఫస్ట్ ఫ్లోర్ నుండి సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం. మా వెనక మా అక్క వాళ్ళ కూతురు ఇంకా మా అక్క వాళ్ళు కొడుకు అయితే ఉన్నారు. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అయితే బ్యాక్ సైడ్ నుండి ఇంకా వస్తున్నారు పైకి. ఎందుకంటే స్లోలీ నడుచుకుని ఫుడ్ కోర్ట్ ఏంటంటే 4th ఫ్లోర్లో ఉంది, చాలా పైకి వెళ్ళాలి. అలాగే ఆ మధ్యన ఏమేమి వస్తాయి, ఆ జూడియో అనేసి అన్నాను కదా, జూడియో చాలా మంచి క్వాలిటీ డ్రెస్సెస్ దొరుకుతాయి అక్కడ. టాప్స్ లేడీస్ కార్నర్ అనమాట, చాలా బాగుంటాయి. జెంట్స్ కూడా అక్కడ దొరుకుతాయి బట్టలు, చాలా చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ, చీప్ రేట్లో అయితే మనకి వస్తాయి. ఓకేనా, మనం ఉన్నది ఇప్పుడు బెంగళూరు అయ్యప్ప నగర్ ప్లస్ ఇవన్నీ ఉండేవి మన హూడీ ఇంకా వైట్ ఫీల్డ్లో ఉంది. ఫైనిక్స్ మాల్ అయితే వైట్ ఫీల్డ్లో ఉంది, ఈ మాల్ అయితే హూడీ దగ్గరలో ఉంది. ఓకేనా, చూస్తున్నాను ఫ్రెండ్స్. మొత్తానికి అయితే మనం ఫుడ్ కోర్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం. ఫుడ్ కోర్ట్లో మనకి ఇక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంటాయి, ప్లస్ మనకి ఇంకా కొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మంచి ఐటమ్స్ అయితే దొరుకుతాయి. చూసారు కదా, ఫుడ్ కోర్ట్ చాలా పెద్దదన్నమాట 4th ఫ్లోర్లో. అలాగే మనం లాస్ట్కి వెళ్ళి అక్కడైతే మనం KFC ఉందన్నమాట. అక్కడ వెళ్ళేటప్పటికి మా అన్నీ కూడా బ్యాక్ సైడ్ ఆఫీస్ కాబట్టి కాల్ చేయగానే అలాగైతే వచ్చారు. ఓకేనా, వచ్చి మన కోసం అయితే ఆర్డర్ చేశారు చాలా వరకు. ట్రీట్ అనమాట, KFC ట్రీట్. దాంట్లో ఏ ఐటమ్స్ ఉన్నాయో అవి కూడా మీకు చూపిస్తాను పదండి. నేను మా ఆవిడైతే నడుచుకుని వెళ్తాను, మా అమ్మ వాళ్ళు మా వదిన వాళ్ళు అందరూ అయితే అక్కడ ముందు నుండి వెళ్ళిపోయారు, అక్క వాళ్ళు కూడా. ఓకేనా, చూస్తున్నాండి. ఈ ఎదురు నడుస్తున్నాయి కదా, ఎదురు మా అక్క వాళ్ళ కూతురు ఇంకా అక్క వాళ్ళ ఫ్రెండ్ అనమాట. వైజాగ్ నుండి మాతో పాటు కాలేజ్ ఫ్రెండ్, మాతో పాటు బెంగళూరు అయితే వచ్చారు. ఇప్పుడైతే మా అన్నీ కూడా ఇక్కడికి వచ్చారు. చూసారు కదా ఆ షర్ట్లో మా అన్నీ అనమాట అక్కడికి వచ్చారు. ప్లస్ ఇప్పుడు ఆర్డర్ చేస్తారనమాట ఎవరెవరు ఏమేమి తింటారో. ఫస్ట్ అయితే మనం బకెట్స్ KFC బకెట్స్ ఒక 3 ఆర్డర్ చేసుకున్నాం, చికెన్ ఫ్రై. ఓకేనా, అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్, అలాగే బోన్లెస్ చికెన్, అలాగే చాలా వరకు ఐటమ్స్ అయితే వచ్చాయి. కూల్ డ్రింక్స్ అవన్నీ కూడా వచ్చాయి, అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే మా అమ్మ, నేను, మా మేనగోడలు వాళ్ళ ఫ్రెండ్, మేనల్లుడు, పెద్దక్క, చిన్నక్క, అలాగే వదిన, 2 పిల్లలు అన్నీ అయితే అక్కడ అంటే వాష్రూమ్కి వెళ్ళారు. ఇంకా అన్నీ అయితే అక్కడ KFC తీసుకుంటున్నాడు అనమాట. నాకైతే పిలిచారు, మేము కూడా వెళ్ళాం. అంటే ఎక్కువ ఉన్నాయి కదా ఐటమ్స్, అందుకంటే మేమైతే నేను మేనల్లుడు అయితే ఇద్దరం కలిసి వెళ్ళాం. అక్కడ తీసుకొని అది చాలా మంచిగా ఎంజాయ్ చేసాం ఆ మాల్లో అయితే. నెక్సస్ శాంతినికేతన్ బెంగళూరు. ఇల్లు వస్తుంది.
అది వీళ్ళు పని బాగుంది. నేను కానీ ఇప్పుడు తప్పు తీసాను అనుకున్నా, బ్యాండ్ అయిపోతుంది. గోలు దెబ్బతిందా? ఫ్రెండ్స్ అలాగే నేను మా మేనగాళ్ళు వాళ్ళ ఫ్రెండ్, తను ఫ్రెండ్, ఈ మేనగాళ్ళు, ఈ యొక్క పెద్దక్క మేనగాళ్ళు, అంటే సారీ పెద్దక్క కూతురు మేనగాళ్ళను, చిన్నక్క కొడుకు, మా పెద్దక్క, మా చిన్నక్క, అలాగే మా అమ్మ కూడా తీయడానికి వెళ్తే గసిరేసింది అనమాట. ఎందుకు తీస్తున్నావు అంటే ఇష్టం ఉండదు అనమాట. అలాగే మా అన్నీ అయితే అక్కడ ఇంకా తీసుకొస్తున్నాను. ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా బోన్లెస్ ఆర్డర్ చేశారు కదా, అవి కూడా వస్తున్నాయి. ఇంకా మీకు మొత్తం కూడా ఈ వీడియో తర్వాత మేమైతే సంగమాకి వెళ్ళాము. అంటే వర్కావతి ఇంకా కావేరి నది రెండు సంగం అయ్యి ఒక వాటర్ ఫాల్స్ లాగా అయితే ఉంటుంది. నెక్స్ట్ వ్లాగ్ మీకు ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళలేదు, అది చాలా అడవి లోపలికి అనమాట. అలాగే సంగమాకి అయితే వెళ్ళాం. ఇప్పుడైతే మా పిల్లలు అయితే వచ్చేసారు, అన్ని వాళ్ళ పిల్లలు ఇప్పుడు చూస్తున్నారు. అంటే జరిగిపోతాయి ఇప్పుడు కొంచెం లోపలికి వచ్చి వాళ్ళు ఉండిపోయారా? ఫ్రెండ్స్ తెచ్చినంత ఖాళీ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను, మా ఆవిడి, మా అమ్మ, వదిన, ఇద్దరు పిల్లలు, అనియ కార్ అయితే తీసుకొచ్చాడు. ఆ కార్ కోసం అయితే మేము కిందకైతే వెళ్తున్నాం. ఇంకా తక్కిన మెంబర్స్, పెద్దక్క పిల్లలు, చిన్నక్క పిల్లలు, వాళ్ళందరూ అయితే షాపింగ్ చేసుకొని వస్తారని ఆగిపోయారు అనమాట. మేమైతే ఇప్పుడు మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి అక్కడ నుండి అయితే కార్ కోసం బయటకు ఎంట్రీ కోసం అయితే మేము ఎదురు చూస్తున్నాం. ఎంట్రీ గేట్ ఎక్కడ ఉంది అనేసి. ఇక్కడ నుండి ఒక ఎంట్రీ గేట్ కోసం మనం బయటికి వెళ్ళాము, కానీ ఇది గేట్ నెంబర్ 3 అనమాట. గేట్ నెంబర్ 1లో అయితే అన్నీ ఉన్నాడు, 1కి ఇంక 2కి మధ్యన ఉన్నాడు. అయితే ఇక్కడ నుండి మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళి ఆ గేట్ నెంబర్ 2 నుండి బయటకు వెళ్తే అక్కడైతే కార్ ఉంది. అక్కడ నుండి మళ్ళీ మేము ఇంటికైతే వచ్చేసాం. నెక్స్ట్ వ్లాగ్ మీకు సంగమ ఇంకా మన అక్కడ వైల్డ్ లైఫ్ సెంక్చురీ ఆ లోపల నుండి అయితే వెళ్తాం. ఒక 7 కిలోమీటర్స్ ఉంటుంది, 10 minutes వీడియో. అది మొత్తం కూడా మీరు చూడండి, ఫుల్ ఘాట్ రోడ్. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరైనా కొత్త వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.